తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల తీరు రోజురోజుకి వివాదాస్పదంగా మారుతుంది. ఒక పక్క పాజిటివ్ వైబ్స్తో ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంటే, కొందరు ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వం డిఫెన్స్లో పడాల్సిన పరిస్థితి ఉందనేది తాజాగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఒక 5-6 ఎమ్మెల్యేల మీద ప్రధానంగా చర్చ వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి అంటే కేబినెట్ సమావేశానికి ముందు నారా లోకేష్ గారు కొంతమంది మంత్రులను పిలిచి ఈ మంత్రులకు కొంత క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. మీ ప్రాంతంలో ఎమ్మెల్యేల వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా వివాదాస్పదం అవుతుంది. మనం ఒకవైపు పాజిటివ్గా ప్రభుత్వ పథకాలు అందిస్తున్న నేపథ్యంలో వాటి నుంచి వస్తున్నటువంటి పాజిటివ్ రెస్పాన్స్ని అనుకూలంగా మార్చుకునే సమయంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి తీరుతో ఆ పాజిటివ్ వైబ్స్ అంతా కూడా నెగిటివ్గా టర్న్అవుట్ అవుతుందనేది నారా లోకేష్ గారి వాదనగా నిన్న ఏదైతే కేబినెట్ సమావేశం జరిగిందో ఈ సమావేశంలో మంత్రులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే మొదటి నుంచి చూసుకుంటే వార్ సినిమా రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు నానా దుర్భాషలాడారు. అది చాలా వైరల్ అయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పిలిపించడం, ఆయన్ని మందలించడం కూడా జరిగింది. తాజాగా బుడ్డా రాజశేఖర్ గారి వ్యవహారం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఆయన శ్రీశైలంలో అక్కడ అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేయడమే కాదు, వాళ్ళని కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టి వాళ్ళని హింసించినట్టుగా కూడా ప్రస్తుతం వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు ఆయన ముందు నుంచి కూడా చాలా వార్తల్లో ప్రతినిత్యం ఉంటూ ఉంటారు. ఆయన కూడా ఒక మహిళా ప్రిన్సిపల్ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మరోవైపు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఆయన కూడా ఒక మహిళా కార్యకర్తతో వీడియో కాల్ మాట్లాడడం ప్రస్తుతం ఈ అన్ని అంశాలతో పాటు మరోవైపు నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 ఎమ్మెల్యేలు ఎవరైతే ఒక జీవిత ఖైదు అనిపిస్తున్నటువంటి సునీల్ కుమార్ పెరోల్ వ్యవహారంలో 2 ఎమ్మెల్యేల వ్యవహారం చాలా వివాదాస్పదమైందనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట. ఈ అన్నిటి అంశాలపైన నిన్న కేబినెట్లో చర్చించిన తర్వాత ఇటీవల ప్రవేశపెట్టినటువంటి 2 పథకాలు, ఒకటి రైతులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి పథకంతో పాటు మరొకటి స్త్రీ శక్తి పథకం, బస్సు ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్ పథకం. ఈ 2 పథకాలకి సంబంధించి ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాల నుంచి ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ ఉందని ప్రభుత్వం తెలుసుకునే సమయంలో, వీటిని పాజిటివ్ వైబ్స్గా ప్రభుత్వం మలుచుకునే సమయంలో ఈ ఎమ్మెల్యేలు వ్యవహరించినటువంటి తీరుతో ప్రభుత్వం మీద కొంత ఇబ్బందికర పరిస్థితి, కొంత వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో పడిన పరిస్థితి కనిపిస్తూ ఉందనేది ప్రభుత్వ వర్గాల వాదన. దీని మీద ఎస్పెషల్లీ నిన్న జరిగినటువంటి ఈ సమావేశంలో అంటే కేబినెట్ సమావేశంలో లోకేష్ గారు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులతో ప్రధానంగా మాట్లాడి అక్కడ ఏం జరుగుతుంది ప్రతినిత్యం తెలుసుకుంటంతో పాటు అధిష్టానం అంటే జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే లోకేష్ గారు దృష్టిలో కావచ్చు, ఇటువంటి వ్యవహారాలను ముందుగా తమ నోటీస్లో ఉంచితే దాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తాం, లేదంటే దాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప ఇది బయటికి ఒకసారి బ్రోకౌట్ అయిన తర్వాత, ఇది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మీడియా ఈరోజు చాలా విస్తృతి పెరిగింది, సోషల్ మీడియా పరిధి చాలా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి నిమిషం ఏది జరిగినా కానీ ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది మీడియాలోకి వస్తున్న నేపథ్యంలో ఒకవైపు మంచి చేస్తున్నప్పటికీ కూడా చెడు రిఫ్లెక్ట్ అవుతోంది, చెడు ఎక్కువగా చూస్తూ ఉన్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు అయితే చేపట్టారు. ఏదేమైనప్పటికీ కూడా ఎందుకంటే బుడ్డా రాజశేఖర్ గారి వ్యవహారంలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అటవీ శాఖకి సంబంధించి ఆయన మంత్రిగా ఉన్న నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేయడం అనేది ఆయన చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి ఎమ్మెల్యేలు ఎప్పుడైతే మనం 5-6 మంది పేర్లు మనం ప్రస్తావించుకున్నాం, వీళ్ళలో ఇద్దరు ముగ్గురు మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉందనేది ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. మరోవైపు చూసుకుంటే జనసేన పార్టీలో కూడా కొంతమంది వివాదాస్పద ఎమ్మెల్యేలు తీరు కూడా కొంత గతంలో వార్తలకు ఎక్కిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రస్తుతం తన శాఖ ఉద్యోగుల మీద జరిగిన దాడిని సీరియస్గా తీసుకున్నారు, ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ సీరియస్గా తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. మరి సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల తీరుపై ఆయన కూడా స్పందించాలనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, కొంత వివాదాస్పద పనుల్లో కూడా వ్యవహారాల్లో కూడా వాళ్ళ పేర్లు వినిపించిన పరిస్థితి జనసేన పార్టీ ఎమ్మెల్యేల నుంచి కూడా ఉంది. సో దీని మీద అంటే ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి తీరు అటు జనసేన పార్టీ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరు వ్యవహరిస్తున్నప్పటికీ కూడా దీని మీద చర్యలు తీసుకోకపోతే ఆ ప్రభావం ఖచ్చితంగా పార్టీల మీద పడవచ్చు, లేదంటే ప్రభుత్వం మీద కూడా ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రస్తుతం వినిపిస్తూ ఉంది.